హలో! అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏరోప్లేన్స్ గురించి తెలుసుకుందాం. నేను రీసెంట్‌గా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళవలసొచ్చింది. అది యూఎస్ వెస్ట్ కోస్ట్‌లో ఉంటుంది. జాబ్ పని మీద. ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ క్వెషన్. వరల్డ్ మ్యాప్‌లో హైదరాబాద్ ఏమో ఇక్కడుంటుంది. శాన్ ఫ్రాన్సిస్కో ఏమో ఇక్కడుంటుంది. షార్టెస్ట్ పాత్ అంటే దగ్గర దారి ఎలా ఉండొచ్చు? ఏరోప్లేన్ ఏ పాత్‌లో వెళ్ళుండొచ్చు? చాలామంది నాకు చెప్పిందేంటంటే, ఇలా స్ట్రెయిట్ లైన్‌లో వెళ్ళుండొచ్చు. లేకపోతే ఎర్త్ రౌండ్‌గా ఉంటుంది కాబట్టి, ఇలా వెనక వైపు నుంచి అంటే పసిఫిక్ ఓషన్ వైపు నుంచి కూడా వెళ్ళుండొచ్చు. ఇటువైపు వెళ్ళి, ఇటువైపు రీచ్ అయ్యుండొచ్చు శాన్ ఫ్రాన్సిస్కో అని. కానీ రెండూ తప్పే. యాక్చువల్‌గా నేనెక్కిన ఏరోప్లేను ఇలా వెళ్ళింది. ఎందుకంటే అదే దగ్గర దారి కాబట్టి. అలా తిరిగి వెళ్ళడం ఎలా దగ్గర దారి అవుతుంది? అనే క్వెషన్ వచ్చింది కదా! నేనెక్కిన ఏరోప్లేన్‌లో ఇలా ప్రతి సీట్‌కి ఒక టీవీ ఉంటుంది. చాలా ఏరోప్లేన్స్‌లో ఉంటుంది. చాలా మందికి తెలిసే ఉంటుంది. దాంట్లో మనం ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చు యూజువల్‌గా. నేనెక్కిన ఏరోప్లేను ఎమిరేట్స్ ఏరోప్లేను. దాంట్లో ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్‌గా రాసుంటుంది. ఇక్కడ మీరు చూసారంటే మనం అనుకున్నట్టుగా ఈ ఏరోప్లేను ఈ పక్క నుంచో, ఈ పక్క నుంచో రాలా. ఇలా నార్త్ పోల్ వైపు నుంచి పైనుంచి అనకూడదు. పైన కింద ఉండవు గ్లోబ్‌కి స్పేస్‌లో. నార్త్ పోల్ నుంచి ఇటువైపు నుంచి దుబాయ్ వచ్చింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నాం. ఈ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ టచ్ స్క్రీన్‌లో చూస్తే ఈ గ్రీన్ లైన్ ఫ్లైట్ ఆల్రెడీ ట్రావెల్ చేసిన పాత్. అది దుబాయ్ వైపుగా నార్త్ పోల్ నుంచి రావడం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ వేరే యానిమేషన్‌లో కూడా ఒకసారి ఫ్లైట్ ఎలా ట్రావెల్ చేస్తుంది, ఏ ఏరియాలోంచి ట్రావెల్ చేస్తుంది అనేది చూడండి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఈ పాత్‌ని మీరు ఒక 2 డైమెన్షనల్ మ్యాప్‌లో చూపించాలంటే ఎలా చూపిస్తారు? ఇక్కడ స్టార్ట్ అయ్యి నార్త్ పోల్ వైపుగా వెళ్ళి దుబాయ్ చేరుకోవడాన్ని మ్యాప్‌లో చూపించాలంటే ఇలాగే చూపించాలి. అంటే చాలా సార్లు మ్యాప్ గ్లోబ్‌కి కరెక్ట్ రిప్రజెంటేషన్ కాదు. అంటే ఎర్త్‌ని బాగా అర్థం చేసుకోవాలంటే మ్యాప్‌ని చూడటం కంటే గ్లోబ్‌ని చూడటం చాలా ఉత్తమం. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మేము నార్త్ పోల్‌కి చేరుకుంటుండగానే అక్కడంతా చీకటి. నేను ట్రావెల్ చేసింది ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో కాబట్టి అంటే నార్త్ హెమిస్ఫియర్‌లో అంటే ఉత్తర అర్ధగోళంలో వింటర్. అప్పుడు నార్త్ పోల్‌లో ఎప్పుడూ చీకటి ఉంటూనే ఉంటుంది. పగలు, రాత్రి అని ఉండదు. ఇది కూడా తెలుసుకోవాలంటే నేను సీజన్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది చూడండి. ఇప్పుడు అర్థమైందా? ఇది దగ్గర దారి ఎలా అవుతుందో? ఎందుకంటే మనం ఇలా వంకర్లు తిరుగుతూ వెళ్ళట్లా. మ్యాప్‌లో చూపించేటప్పుడు ఇలా వంకరగా కనిపిస్తుంది అంతే. గ్లోబ్‌లో అదొక స్ట్రెయిట్ పాతే అవుతుంది. అలాగే ఇంకో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు త్వరగా. ఇక్కడ కొన్ని వాల్యూస్ చూపిస్తున్నారు. చూసారంటే ఆల్టిట్యూడ్ అని ఒక వాల్యూ ఉంది. ఆల్టిట్యూడ్ అంటే మనం ఎంత ఎత్తులో ఎగురుతున్నాం అనేది. అది 30,000 చిల్లర ఫీట్ అంటే 30,000 పైగానే అడుగులు. అంటే మేమింకా పూర్తి ఆల్టిట్యూడ్‌కి చేరుకోలేదు. ఇది దగ్గరగా 37,000 అడుగుల వరకు చేరుకుంటుంది. అంటే ఫ్లైట్ 10-11 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ ఉంటుంది. అక్కడ చాలా తక్కువ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ఎయిర్ ప్రెషర్. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఆ ఎత్తులో, అంత ఎత్తులో టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. నేల మీద ఎండలు మండిపోతున్నా సరే, అంత ఎత్తులో -44 డిగ్రీస్ దగ్గరగా టెంపరేచర్ ఉంది. అంటే ఆల్మోస్ట్ మామూలు చలి కాదు. అంటార్కిటికాలో ఎంత చలి ఉంటుందో అంత చలి అన్నమాట. ఆబ్వియస్‌గానే ఏరోప్లేన్ లోపల ఉన్న వాళ్ళకి బయట అంత తక్కువ టెంపరేచర్ ఉందని తెలీదు. ఎందుకంటే లోపల ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది. అలాగే ఇక్కడ స్పీడ్ కూడా మెన్షన్ చేశారు. చూసారంటే ఇది 574 మైల్స్ పర్ అవర్. మైల్స్‌ని కిలోమీటర్స్ కింద మారుస్తే ఇది ఇంచుమించుగా 800-900 800-900 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే మనం కార్‌లోనో, బైక్‌లోనో వెళ్తే యూజువల్‌గా 50 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తాం. స్పీడ్‌గా వెళ్తే 100 కిలోమీటర్స్ పర్ అవర్ అలా వెళ్తూ ఉంటాం. ఫ్లైట్ యూజువల్ స్పీడ్ అంటే క్రూజ్ స్పీడ్ అంటారు. అది 800-900 800-900 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది. అలాగే ఇందాక నేను అట్మాస్ఫియరిక్ ప్రెషర్ గురించి మాట్లాడతానని చెప్పాను కదా! మీరు ఎప్పుడైనా సరిగ్గా అబ్జర్వ్ చేస్తే చాలా ఏరోప్లేన్స్‌లో మేబీ అన్ని ఏరోప్లేన్స్‌లో కూడా బాత్రూమ్‌లో ఫ్లషింగ్ వాటర్‌తో జరగదు. ఎయిర్‌తోనే జరిగిపోతుంటది. అది చాలా విచిత్రంగా అనిపించిందా? అది నేను ఆబ్వియస్‌గా వీడియో తీయలేను. ఎందుకంటే ఏరోప్లేన్స్‌లో యూజువల్‌గా కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్ ఇంటు టాయిలెట్స్. కానీ ఫ్లైట్ ప్రయాణం ఆల్రెడీ చేసిన వాళ్ళకి ఇది అవగాహన ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఎత్తుకు చేరుకునే కొద్దీ ఎయిర్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది. మనం హాయిగా బతకాలి, మనం హాయిగా ఆక్సిజన్ పీల్చుకోవాలి అంటే మనం ఎర్త్ మీద అంటే ల్యాండ్ మీద
ఎంత ఎయిర్ ప్రెషర్ ఉంటుందో దగ్గర దగ్గర అంతే ఎయిర్ ప్రెషర్ ఉంటే తప్పితే మనం బతకలేం. కాబట్టి ఏం చేస్తారంటే ఏరోప్లేన్ లోపల ఆర్టిఫిషియల్‌గా ఎయిర్‌ని ప్రెజర్ చేసి ఉంచుతారు. బయట అంత ప్రెషర్ లేకపోయినా ఆర్టిఫిషియల్‌గా నేల మీద ఎంతైతే ఎయిర్ ప్రెషర్ ఉంటుందో ఇంచుమించుగా దానికి దగ్గరగా ఎయిర్ ప్రెషర్‌ని మెయింటైన్ చేయడానికి లోపల ఎయిర్‌ని ఆ క్యాప్సూల్‌లో నొక్కుంచుతారు. అంటే లిటరల్‌గా ఎయిర్ ఊదిన బెలూన్‌లా ఉంటుంది ఏరోప్లేన్. కాబట్టి మీరెప్పుడైనా బెలూన్‌కి ఏదో ఒక మూలన హోల్ ఉందనుకోండి. ఏమవుతుంది? ఫాస్ట్‌గా గాలి బయటికెళ్ళిపోతూ ఉంటుంది గదా! అలాగే ఏరోప్లేన్‌లో టాయిలెట్స్‌లో ఉండే కమోడోలో కూడా మీరు ఫ్లష్ కొట్టగానే లోపలున్న ఏరోప్లేన్‌లో ఉన్న ఎయిర్ కొద్దిసేపు పాటు చాలా ఫాస్ట్‌గా బయటికి తంతుంది. అలా ఏరోప్లేన్‌లో టాయిలెట్స్‌లో ఫ్లషింగ్ జరుగుతుంది. మీరు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ గురించి, ఈ ఎయిర్ ప్రెషర్ గురించి తెలుసుకోవాలంటే దాని గురించి కూడా ఒక వీడియో ఉంది. కావాల్సితే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వెళ్లి చూడండి. ఇదండి ఏరోప్లేన్ సంగతి. సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.